హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గూగుల్ మ్యాప్స్లో మీకు యూజ్ అయ్యే 4 టిప్స్ గురించి తెలుసుకుందాం. మరి మీరు ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ మొబైల్లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీ మొబైల్ నెట్ మరి లొకేషన్ అనేది ఆన్ చేయండి. మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారో ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేసి ఆ ప్లేస్ నేమ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఆ ప్లేస్కి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అయితే వస్తాయి. ఆ ఇమేజెస్ మీరు చూడవచ్చు. నెక్స్ట్ డైరెక్షన్ మీద క్లిక్ చేయండి. డైరెక్షన్ క్లిక్ చేస్తే 58 కిలోమీటర్ అని చూపిస్తుంది. మనం కార్లో వెళ్ళినట్టయితే 1 hour 7 minutes పడుతుంది. అదే బైక్లో వెళ్ళినట్టయితే 1 hour 10 minutes పడుతుంది. మనం ఒకవేళ కార్లో జర్నీ చేస్తున్నట్టయితే టోల్ గేట్లు లేని రూట్లో వెళ్ళాలనుకున్న 3 dots మీద క్లిక్ చేస్తే ఆప్షన్స్ వస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అబౌట్ టోల్స్ ఉంది, ఇది ఎనేబుల్ చేయండి. ఇది ఎనేబుల్ చేసిన వల్ల మనకి టోల్ గేట్లు లేని రూట్లో అనమాట మనకి మ్యాప్స్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం మ్యాప్స్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ మనకి సాటిలైట్ ఆప్షన్ వస్తుంది. సాటిలైట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే మనకి సాటిలైట్ నుంచి మన రియల్ ఫుటేజ్ అనేది మనం చూడవచ్చు. చూసారా, మనం రియల్ ఫుటేజ్ చూసుకొని మనం లొకేషన్ని ట్రాక్ చేయొచ్చు. చూసారా, ఇక్కడ NHలో వెహికల్స్ కూడా కనిపిస్తున్నాయి, కొన్ని షోరూమ్స్ కనిపిస్తున్నాయి, సైడ్లో చెట్లు, పొలాలు ఇటువంటివన్నీ అంతే రియల్ ఫుటేజ్ అంతా వస్తుంది. ఇక్కడ చూడండి, ఒక కార్ ఎంత ఉంది. ఇక్కడ రోడ్ సైడ్లో కూడా మనకి ట్రక్స్ పార్కింగ్ చేసినారు. మొత్తం ఉన్నట్టు క్లియర్గా వస్తుంది. స్టార్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఉన్న ప్రజెంట్ లొకేషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. చూడండి, నేను ఉండే లొకేషన్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ చూసారు ఒక దేవుడి గుడి అనేది కనిపిస్తుంది. దాని సైడ్లో ఒక వాటర్ ట్యాంక్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ ఫౌండేషన్ వర్క్ నడుస్తుంది. అది కూడా మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. మనం స్టార్ట్ చేసి రన్ చేస్తే వెహికల్ స్పీడ్ కూడా ఈ సైడ్లో మనకి చూపిస్తుంది. ఇదే మనం ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళామంటే లొకేషన్ ట్రాక్ చేసుకుని అదే మన లొకేషన్ నేమ్ అనేది మనకు గుర్తుండకపోతే మనం ఇదేంటే లొకేషన్ మనం డైరెక్ట్ అనమాట సేవ్ చేసుకోవచ్చు. సేవ్ మీద క్లిక్ చేస్తే లొకేషన్ మనం ఏ లొకేషన్కి వెళ్ళామో లొకేషన్ అంతే మనకి ఇక్కడ సేవ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఎప్పుడైనా అటు జర్నీ చేసినప్పుడు మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మన ప్రజెంట్ లొకేషన్ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయాలంటే లొకేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మన లొకేషన్ అని చూపిస్తుంది. ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. లొకేషన్ షేరింగ్ ఆప్షన్ వచ్చింది. లొకేషన్ షేరింగ్ మీద క్లిక్ చేయండి. షేర్ లొకేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే మన ఫ్రెండ్స్కి మన లొకేషన్ అని షేర్ చేస్తున్నాం కదా, అంటే గంట షేర్ చేస్తామో, 2 గంటలు షేర్ చేస్తాం, 3 గంటలు, 4 గంటలు, మనం ఎంత టైం అనేది షేర్ చేస్తామో టైంని సెట్ చేసి ఇక్కడ వాట్సాప్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. షేర్ మీద క్లిక్ చేస్తే మన వాట్సాప్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయాలనుకుంటున్నామో ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసి సెండ్ చేస్తే సెండ్ అవుతుంది. వాట్సాప్ మీద లింక్ అయితే పంపించాము లొకేషన్ లింక్ మీద క్లిక్ చేస్తే మన లొకేషన్ అనేది మన ప్రజెంట్ లొకేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఒక 2 hours అనేది లొకేషన్ టైం లిమిట్ పెట్టి ఉంటే వాళ్ళు మనకి 2 hours వరకు మన లొకేషన్ని ట్రాక్ చేయగలరు. నెక్స్ట్ ఆటో డ్రైవర్స్ కానీ ట్యాక్సీ డ్రైవర్స్ కానీ అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఎంత డిస్టెన్స్ ఉంది అది తెలుసుకోవాలంటే దీంట్లో తెలుసుకోవచ్చు. డైరెక్ట్గా చూడండి, ఇక్కడ సోంపేట టు డైరెక్ట్ భువనేశ్వర్ అని నేను సెట్ చేస్తున్నాను. 226 kilometers అనేది చూపించింది. ఇక్కడ ఏంటంటే మనకి కార్లో వెళ్ళినట్టయితే 4 hours 33 minutes అనేది జర్నీ టైం అనేది చూపించింది. నెక్స్ట్ మనం ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళి ఉందామంటే అక్కడ రెస్టారెంట్కి లేకపోతే హోటల్కి వెళ్ళాలంటే ఇక్కడ రెస్టారెంట్ ఆప్షన్ కూడా ఉంది. రెస్టారెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన దగ్గరలో ఉండే రెస్టారెంట్స్ అనేవి మనకి ఇక్కడ చూపిస్తుంది. దాని రేటింగ్ కూడా చూపిస్తుంది. చూడండి, 3.3, 4.4, 4.1, 5. ఇక మన రేటింగ్ మీద క్లిక్ చేస్తే ఆ డైరెక్షన్ మీద క్లిక్ చేసామంటే మనకి ఎంత డిస్టెన్స్లో ఉంది అని తెలుస్తుంది. మళ్ళీ మనం ట్రాక్ చేసుకొని వెళ్ళొచ్చు. నెక్స్ట్ రెస్టారెంట్ అనే కాదు, ఇక్కడ పెట్రోల్, హోటల్, కాఫీ, షాపింగ్, హాస్పిటల్, క్లినిక్. ఇక్కడ మోర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేవి అన్నీ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనం చూడొచ్చు. ఈరోజు వీడియో ఎంతకి ఫ్రెండ్స్, వీడియో మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.